ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల సమయంలో శుభాలు ప్రకటిస్తున్నాను. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మీరంతా క్షేమంగా ఉన్నారా? బాగున్నారు కదా? ఆధ్యాత్మికంగా బాగున్నారా? ప్రార్థనలు ఎదుగుతున్నారా? వాక్యాన్ని ప్రతిరోజు చదువుతున్నారా? నిజమైన క్రైస్తవునికి లక్షణాలు కొన్ని ఉంటాయి. ప్రార్థన చేయడం, దేవుని వాక్యాన్ని చదువుకోవడం, పరిశుద్ధతలో ఎదగడం, ప్రేమలో వర్ధిల్లడం, దేవుని కృపను ఆస్వాదించడం, ఇవన్నీ కూడా క్రైస్తవునికి లక్షణాలు. ఒక్కొక్క రోజు మన జీవితంలో గడుస్తుంది అంటే దేవుడు ఒక ఉద్దేశంతో మనల్ని నడిపిస్తున్నాడని గమనించాలి. మనకంటే గొప్పవారు, ఆధిక్యత కలిగిన వారు, యోగ్యులు, ధనవంతులు, జ్ఞానవంతులు, భాగ్యవంతులు ఎంతోమంది గతించిపోతున్నారు. వారికంటే మనం ఏదో విషయంలో గొప్పవారని కాదు, కానీ మన ద్వారా దేవుడు ఏవో తన ప్రణాళికలు ఇంకా నెరవేర్చుకోవాలని ఆశిస్తున్నారు కనుక మన జీవితాన్ని ఆయన పొడిగిస్తున్నారు. అందును బట్టి మనం దేవునికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన కీర్తనీయుడు గనుక మనస్ఫూర్తిగా ఆయనకు ఆరాధన చేయాలి. ఒక్కొక్క రోజు మన జీవితంలో దేవుడు అనుమతిస్తున్నందుకు ప్రభువును స్తుతిస్తూ దేవుని వాగ్దానాల మీద మనం దృష్టి నిలిపినప్పుడు ఆ రోజంతట్లో గొప్ప జయ జీవితాన్ని మనం పొందుకుంటాం. ఈరోజు వాగ్దానం కోసం మీరందరూ కనిపెడుతున్నారు కదా. పరిశుద్ధ గ్రంథం తెరిచి విలాప వాక్యముల గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుకుందాం. Shall we turn our Bibles to the book of Lamentations, chapter 3 and verse 25. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదకు వారి ఎడల ఆయన దయచూపువాడు. ఇక్కడ దేవుని యొక్క గుణలక్షణం ఒకటి చాలా స్పష్టంగా మనకు బయలుపరచబడింది. ఆయన దయగలవాడు. కొన్నిసార్లు కొంతమందిని అడుగుతూ ఉంటారు, మా మీద దయ చూపించండి అని. మీ దయ మాకు కావాలండి, ఒకసారి దయ చూపించండి అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఇంగ్లీష్లో ద లార్డ్ ఈజ్ గుడ్ అనే మాట వాడబడింది. దేవుడు మంచివాడు, ఆయన మంచితనం. దయాళుడు అనే మాట చాలాసార్లు లేఖనాల్లో మనం చూస్తాం. దేవుడు స్వభావ సిద్ధంగా మంచివాడు. కొన్నిసార్లు దేవుని మంచితనాన్ని మనం తక్కువగా అంచనా వేస్తుంటాం. ఆయన ఎంత మంచివాడు ఎవరైనా కొలవగలరా? ఎవరైనా మంచితనాన్ని వర్ణించగలరా? ఆయన స్వభావమే మంచితనం. ఆయన మంచివాడిగా ఉండడానికి నటించాల్సిన అవసరం లేదు. గాడ్ ఈజ్ గుడ్ బై నేచర్. స్వభావ సిద్ధంగా మంచివాడు ఆయన. మనుషులైతే కొంతమంది దృష్టిలో మంచివారిగా ఉన్నట్టుగా నటిస్తారు, కానీ దేవుడు అలాంటోడు కాదు. ఆయన ఎప్పుడూ మంచివాడే. కొన్నిసార్లు మనలను శ్రమల గుండా నడిపించినప్పటికీ కూడా అది కూడా మంచితనంతోనే. మనం ఇంకా పరిపూర్ణం అవ్వాలని, ఆయన మీద ఆధారపడాలని, ఆయన సంకల్పాలు ఏవో మన ద్వారా నెరవేర్చుకోవాలని దేవుడు కొన్నిసార్లు శ్రమలు మన జీవితంలో అనుమతిస్తాడు. ఆయన శ్రమలను అనుమతించాడని ఆయన కఠినుడు కాదు, మనం అంటే ఇష్టం లేక కాదు. మనం ఇంకా పరిపూర్ణం అవ్వాలని, ఆయన మార్గములో మనం నడుస్తూ ఆయనకు మహిమను తీసుకురావాలని దేవుడు కొన్నిసార్లు అలాంటి పరిస్థితులు అనుమతిస్తాడు. విలాప వాక్యముల గ్రంథం బైబిల్లో ఇర్మియా గారి ద్వారా రాయబడింది. లెమెంటేషన్స్. దేవుని ప్రజలు చెరకు అప్పగించబడినప్పుడు ఇర్మియా గారు దుఃఖపడుతూ రాశాడు. అందును బట్టి దీనికి విలాపము అనే పేరు పెట్టారు. అయితే విలాప వాక్యముల గ్రంథంలో కూడా వాగ్దానాలు ఉన్నాయి. దేవుణ్ణి విస్మరించినప్పుడు ప్రజలు చెరలోనికి వెళ్ళిపోవడం, కానీ మరలా ఎప్పుడైతే దేవుని స్మరించుకున్నప్పుడు, ఆయన వైపు తిరిగినప్పుడు వారి జీవితాల్లో వెలుగు నింపబడడం స్పష్టంగా మనం చూస్తున్నాం. దేవుడు నాకు వద్దు అని ఎవరైనా అంటే వారి చీకట్లో బ్రతకాల్సిందే. కారణం, దేవుడు వెలుగైనవాడు కాబట్టి నాకు వెలుగు వద్దంటే చీకట్లోనే ఉండాలి. అది దేవుడు చీకట్లో పంపించాడని అర్థం కాదు. అక్కడ నువ్వే కోరుకుని చీకట్లోకి వెళ్ళావని అర్థం. దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చేవాడు గనుక ఆయన నాకు వద్దు అంటే ఒక వ్యక్తి ఆశీర్వాదాన్ని తృణీకరిస్తున్నట్టే. ఇక్కడ లేఖనం సెలవిస్తూ ఉంది, తన్ను ఆశ్రయించు వారికి దేవుడు దయాళుడని. నువ్వు చేయాల్సిన పని అంటే దేవుణ్ణి ఆనుకోవాలి, ఆయన్ని ఆశ్రయించాలి. లోకంలో చాలామంది తమ ధనాన్ని ఆశ్రయించేవారు ఉంటారు. లోకంలో చాలామంది తమకున్న బలాన్ని ఆశ్రయించేవారు ఉన్నారు. తమకున్న బంధువులను ఆశ్రయించేవారు, తమకున్న జ్ఞానం మీద ఆధారపడేవారు, లేదా తమకున్న సామర్థ్యం మీద ఆధారపడేవాళ్ళు చాలామంది భూమి మీద ఉన్నారు. కానీ ఒక క్రైస్తవుడు దేవుని మీద ఆనుకునేవాడు, దేవుణ్ణి ఆశ్రయించేవాడు. నువ్వు దేవుని ఆశ్రయించే వ్యక్తిగా ఉన్నావా? లేఖనాలు ధృవీకరిస్తున్న సత్యం, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు అని బైబిల్లో ఉంది. అసలు నిజమైన ధన్యతే అది. దేవుణ్ణి ఆనుకోవడమే, ఆయన్ని ఆశ్రయించడమే ధన్యత. ధన్యత అనే మాట హిబ్రూలో ఆ పదాన్ని మనం చూస్తే సంతోషం అనే అర్థం కూడా ఉంటుంది. అంటే ఎవరు భాగ్యవంతులు, ఎవరు ధన్యవంతులు అంటే ప్రభువుని ఆనుకుని ఆయన ఆశ్రయించి సంతోషంగా ఉండేవారు.
అలాంటి అనుభవాలను వెదగాలని ఆశపడుతున్నావా? దేవుడు దయగలవాడు. ఆయన నేను ఒప్పుకుంటాను, ఆయన మన పట్ల తన దయను కృమ్మరిస్తున్నాడు కాబట్టే నేటికి మనం సజీవులుగా ఉన్నాం. ఈ రోజుకి మనం ఆయన ఆరాధించగలుగుతున్నాం. బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే 65 కీర్తన 11వ వచనంలో మాట ఉంటుంది, దేవుడు సంవత్సరం అనే దయా కిరీటం మన మీద ధరింపజేసి ఉన్నాడని. ద క్రౌన్ ఆఫ్ బౌంటీనెస్ అనే మాట ఇంగ్లీష్లో ఉంటుంది. దయ అనే కిరీటాన్ని మనమే దేవుడు ఉంచాడట. నీకు తెలుసా నీ తల మీద కిరీటం ఉందని? చాలామంది ఏదైనా పోటీలకు వెళ్ళినప్పుడు లేదా అందాల పోటీలకు వెళ్ళినప్పుడు గెలిచిన తర్వాత కిరీటాలు పెడతారు వారి మీద. కానీ దేవుడు అనుదినం మన మీద కిరీటం ఉంచాడట. అదే దయ అనే కిరీటం. ఆ కిరీటాన్ని బట్టి మనం ప్రభువును స్తుతించాలి. అంత మాత్రమే కాదు, దేవుడు దయగలవాడు కాబట్టే మనలను క్షమించడానికి సిద్ధ మనసు గలవాడని కీర్తన గ్రంథంలో మనం చూస్తాం. నిన్ను క్షమించే దేవుడు ఆయన, నీ పాపాలను క్షమించే దేవుడు. నీవు చేసిన ఘోరమైన తప్పిదాలను పాపాలను నీ కుటుంబ సభ్యులే క్షమించలేకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో నీ తల్లి కానీ నీ తండ్రి కానీ నీ తోబుట్టువులు కానీ నిన్ను క్షమించడానికి ముందుకు రారేమో. కానీ దేవుడు ఎంత మంచివాడంటే, నీవు నీ పాపమును దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే, మనస్ఫూర్తిగా దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా ఈ పాపాన్ని ఒప్పుకుంటున్నాను, నీ శరణు కోరుతున్నాను, నీ రక్తంతో నన్ను కడగండి, నన్ను పవిత్రునిగా చేయండి అని ప్రార్థన చేయగలిగితే అది ఎట్టి పాపమైన దేవుడు క్షమించడానికి సిద్ధంగానే ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు నీ కొరకు సిలువలో కార్చిన రక్తము క్షమించలేని పాపం అంటూ భూమి మీద ఏది లేదు. దేవుడు నిన్ను ప్రేమించే దేవుడు, ఆయన బలపరుస్తున్న దేవుడు. అందరూ బట్టి ఆయన దయాళుడు. ఆయన వెతికే వారందరికీ దయ చూపువాడు. దేవుని వెతికే అనుభవం నీలో ఉంటే వేకునే లేచి ప్రభు పాదాలు పట్టుకుని, ప్రభువా నేను నీ దయను కోరుతున్నానయ్యా, నీ కృప నాకు కావాలయ్యా, ఈరోజు నేను విజయవంతంగా బ్రతకాలంటే నీ అభిషేకం నాకు కావాలని దేవుని పాదాలను పట్టుకోగలిగితే ఆ రోజంతట్లో గొప్ప విజయాన్ని ప్రభు నీకు ఇస్తాడు. నేను ప్రార్థిస్తున్నాను, కోరుతున్నాను, దేవుని దయ ఎల్లప్పుడూ మీ మీద ఉండాలని. మీరు ఏదైతే ఈరోజు కోరుకుంటున్నారో, ఏ అద్భుతాలు జరగాలని అయితే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారో, మీ కుటుంబ పరంగా మీ బిడ్డల పక్షంగా ఏ కార్యాలు జరగాలని మీరు కోరుకుంటున్నారో వాటిని ప్రభువైన యేసుక్రీస్తు వారు తప్పనిసరిగా నెరవేర్చునుగాక. ఆమేన్. ఆయన వైపు మనం చూద్దామా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నిన్ను వెతికే వారందరికీ నీవు దయ చూపించే దేవుడు గనుక నీకు స్తోత్రాలు. చాలాసార్లు మనుషుల దయ కోసం ప్రాకులాడుతున్నాం, మమ్మల్ని క్షమించండి. నీ దయ ప్రాముఖ్యమైనదని గుర్తించే కృపను మాకు ఇవ్వండి. ఈ వాగ్దాన సందేశాన్ని మా ప్రియులు ఎక్కడెక్కడి నుంచి అయితే వీక్షిస్తున్నారో వారందరినీ మీరే ముట్టండి, తాకండి, బలపరచండి. పరిశుద్ధాత్మదేవా, నీ శక్తితోనూ నీ బలముతోనూ నీ ఆత్మతోనూ ప్రతి ఒక్కరిని నింపి నీ కార్యాభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరిని వాడుకోనండి. ప్రయోజనకరమైన రీతిలో వారిని వాడుకున్నామని కోరుతున్నాం. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి, అప్పు బాధల్లో ఉన్న వారికి విడుదల ఇవ్వండి ప్రభువా. నిరాశలో ఉన్న వారిని నిరీక్షణలోకి నడిపించండి. శ్రేష్టమైన దీవెనలతో వారిని నింపండి. యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.